ఒకటి 6 పథకాలని చెప్పినాడు. ఏమి ఇంతవరకు ఒక రైతు బంధు అని 2 లక్షలు రుణమాఫీ అని చెప్పినాడు. అది ఏదో కొంతమందికి చేసినాడు, కొంతమందికి చేసాడు. ఏమి ఒకటి షాదీ ముబారక్ అన్నాడు, అది గాలి కొట్టుకపోయింది. కళ్యాణ లక్ష్మి అన్నాడు, గంగల కలిసిపోయింది. ఇంకోటి వీళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చినాడు, మా పైసలు ఛార్జీలు ఎక్కించి వీళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చినాడు మహిళలకి. అది తప్పు. ఏమి ఇంకొకటి సారీ 6 పథకాలు చెప్పినాడు కదా. గ్యాస్ సిలిండర్ ఫ్రీ వస్తలేదా? ఫ్రీ 500 గ్యాస్ సిలిండర్ వస్తలేదా? వస్తలేదు. ఒకటి 4000 పింఛను నేను ఇస్తా అన్నాడు, 2000 కూడా గతి లేదు. 2000 కూడా వస్తలేవా? అది నీ ఇష్టం వచ్చినప్పుడు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు వేస్తాడు. ఏమి తర్వాత ఇంకా డబుల్ బెడ్రూమ్ అన్నాడు. అంటే మన వాళ్ళు మన కేసీఆర్ చేసినట్టువే అవి. ఇంకా వీళ్ళు ఈ ప్రభుత్వంలో మేము రావాలా అని వీళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు. ఏవి గతంలో ఏవైతే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో అవే ఇప్పుడు ఇస్తున్నారా? ఇందిరమ్మ ఇల్లు మరి ఏమైనా వీళ్ళు కట్టించి ఇస్తున్నారా? రేవంత్ రెడ్డి ఏమన్నా కట్టించినాడా? రేవంత్ రెడ్డి ఏమన్నా మన ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు కట్టించినాడా? కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఎట్లుండే మీకు? కేసీఆర్ పాలన బంగారు పాలన. ఏమి ఆయన ఏం చేసినా కరెక్టే చేస్తుండే. కేటీఆర్ గాని కేసీఆర్ గాని, రైతు బంధు గాని, రైతు బీమా గాని, రైతు ఇవన్నీ పింఛన్లు గాని అన్ని కరెక్ట్. 24 కరెంటు, గాలి ధూళి అవతల స్తంభాలు పడుకొని కరెంటు. ఒకటి ఏమి ఇప్పుడు ఎన్నిసార్లు కరెంట్ పోతుంది? పోతుంది. ఏమన్నా అంటే అక్కడ ఫీజులు ఎగిరిపోతున్నాయి అని అంటారు. అమ్మ గద్వాలకి ఎవరిని ఎదగనియరు. వాళ్ళ రొడ్ల పరిపాలన, అర్ణమ్మ పరిపాలన ఉండాలి, కృష్ణమోహన్ పరిపాలన ఉండాలి. రేపు వచ్చే 5 ఏళ్ళ పరిపాలన బరసింహారెడ్డి, సమ్మరసింహారెడ్డి అందరూ ఒకటే అయ్యి మళ్ళీ వేరే వ్యక్తిని ఓడికి ప్రయత్నం చేస్తున్నారు. అతను అంతా తప్పనిస్తే ఏం లేదు. రవీంద్ర రెడ్డి పాలన బోనస్ చేస్తాను ఎందుకు ఎంత పోతున్నాయి. ఈ బంగ్లా గద్వాల రాజకీయం నలిగేది వాళ్ళ కాళ్ళ కిందనే ఉండాలంటారు. వాళ్ళని తప్పి వేరే మిగతా పోరాదు అంటారు. ఎప్పుడు కనగాని 50 ఏళ్ళ కరెంట్ ఒక గట్టు భీముడు వెళ్ళినాడు. ఎవరైనా మిగతా వాళ్ళు వెళ్ళారా? వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళ కడుపులో మంట అంత విపరీతమైన. ప్రజలకు ఎవరు మంచి చేసినారు ఇప్పటి వరకు? మాకు అంటే కేసీఆర్ మంచిగా చేసిండు. మంచి కేసీఆర్ అయితే మంచిగానే. రైతులని ఆదుకున్నాడు, రైతుని ఆదుకున్నాడు. అమ్మా ఒక్క నిమిషంలో కాదు, 24 గంటలు కరెంటు. నీకు ఎటువంటి సంక్షేమ పథకాలు 10 ఏళ్ళలో బీదే ఓనికి ఎటువంటి చూసినా కానీ ఆ కుటుంబంకి అందింది. 10 ఏళ్ళ పరిపాలన ఆయన పాలనలో ఏదన్నా ఒక 1000 రూపాయలన్నా కానీ అందింది ఆ కుటుంబానికి. ఏ కుటుంబం కన్నా కానీ ఈ పాలన ఏది అందదు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉంటే కూడా ఈ కాంగ్రెస్ పరిపాలన 10 సంవత్సరాలు నేనే గెలుస్తాను రేవంత్ రెడ్డి అంటుండే కదా. అది ఇప్పుడు పెట్టమను, రాజీనామా చేయమను. ఇప్పుడే రాజీనామా చేయమను. రవీంద్ర రెడ్డి రాజీనామా చేయమను. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే మన దుబాక వాళ్ళ రాజీనామా చేసి గెలిచినారు కదా. ఇప్పుడు ఏడన్నా ఒక ఎమ్మెల్యే చచ్చిపోమను, ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయమను. సత్తా చూద్దాము ఎవరు గెలుస్తాడో. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, టీఆర్ఎస్ పార్టీ గెలుస్తా చూద్దాం. గద్వాల నుంచి కూడా సవాలే. ఒకవేళ మళ్ళీ గద్వాల్లో మళ్ళీ ఉప ఎన్నికలు జరిగితే ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ ఎవరికి సీట్ ఇస్తారో వారికి గెలిపిస్తాం. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఇప్పుడు ఒక మాట చెప్పా, లోట నీళ్ళు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి తెలుసు కదా. ఇది మనిషి పెట్టి ఇక్కడ ఉంటాయి తెలుసా కదా. నేను కూడా టీఆర్ ఆయన జెండా మోసేటప్పుడు, నేను టీఆర్ఎస్ జెండా మోసేటప్పుడు నేనే ఊరు చెల్లి కాలు మొక్కినా మేడం. ఇది వాట్సాప్ పెట్టండి. ఇది నేను అందే ప్రజలు పెట్టండి, మీరు ఆన్లైన్ లేపండి. నాకు ఈరోజు మేడం నా పిల్లం కూలిపోతుంది, నేను ఆటో నడుపుతున్నా, అప్పుల పాలైనా. అంటే నాకు ఏం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, గుడిసె కూడా లేదు, చాలా ఘోరంగా ఉంది. ఇది సత్యంగా ఈ గద్వాలు కాదు, మందకల్ మండలంలో
ఎవరికన్నా చరిత్ర నేర్చుకోండి. ఇది వాస్తవంగా ఈ గద్వాల అభివృద్ధి ఏమీ కాలేదు. అంతా కేసీఆర్ ఉన్న పథకాలే ఉండవు కానీ బంగారు తెలంగాణ మారుస్తామని కాసి యా తెలంగాణ మార్చలేదు. ఉన్న ఏడ కొంగడి ఏడే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు బంగారు తెలంగాణ లాగా ఉండేనా మన తెలంగాణ? బంగారు తెలంగాణనే ఉండే. ఆయన బాగొట్టుకొని తెలంగాణ జనం కల్లా సగం దరిద్రం పట్టేదే. ఈ తెలంగాణ రాష్ట్రం జనాల కల్లా సగం దరిద్రం పట్టుకున్న కేసీఆర్ని బాగొట్టుకొని మళ్ళీ దరిద్రం గడించుకుంటారు. ఎప్పుడన్నా బాధపడ్డారా కేసీఆర్ ని ఊటి మా బాధ ఎన్నర పడలేదు. కేసీఆర్ ఉన్నంత సేపు ఖుషిగా ఉండమ్మా. ఈ కాంగ్రెస్ వచ్చిన కానుంటే కష్టాలు బాధ. ఇప్పుడు ఏమేం కష్టాలు వచ్చినాయి రేవంత్ రెడ్డి మాకు ఈరిగా దొరకడం లేదు. నిల్లు లేవు సమంగా ఊర్లు లేవు. ఎప్పుడు కరెంట్ కూడా సమంగా ఉంటలేదు. కరెంట్ నానే రైతా ఆడ బఠానీ వేసుకాసి ఇక్కడ గడ్డకొస్తారు కల్లా మళ్ళీ పోయి ఉంటుంది. మళ్ళీ పోయి వేసుకాసి మళ్ళీ వచ్చి నిలబడతారు కల్లా మళ్ళీ పోయి ఎన్నిసార్లు తిరగాల మోటార్ కాటికి తిరిగి చాలా. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ అట్లే ఉంటుండే. బోర్లలో నీళ్లు లేకుంటేనే మన బోర్ బంద్ చేసుకున్నా, లేదంటే లేదు. అట్లే ఉంటుండే కరెంటు. ఇది మా కేసీఆర్ దేవుడు అంటున్నారు. దేవుడు ఆయన లాగటోడు మళ్ళా రావాలని కోరుకుంటున్నాం.